సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలోకి అన్నదాతలు తలపెట్టిన మహాపాదయాత్ర తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపినా అవి సఫలం కాకపోవడంతో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఢిల్లీకి వస్తారని నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి. దీంతో కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులు రాజధాని సరిహద్దులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 2020-21 నాటి అన్నదాతల ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులు కేంద్రం వెనక్కి తీసుకోవడం, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం, కనీస మద్దతు ధరకు భరోసా కల్పించేలా చట్టం చేయడం తమ ప్రధాన డిమాండ్లుగా రైతులు చెబుతున్నారు. అయితే వీటిలో మద్దతు ధరపై భరోసా చట్టానికి కేంద్రం అంగీకరించకపోవడంతో రైతులు ఈరోజు ఢిల్లీ చెలోకు పిలుపునిచ్చారు. అయితే ఢిల్లీలోకి నిరసనకారులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు సింగు, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. రహదారులపై బారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నివారించేందుకు నగరంలో సోమవారం నుంచి నెల రోజుల పాటు సెక్షన్ 144 విధిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. करे फोन ना नो फोन नहीं करे आपने जैसे परले पुल बचना